అన్నా సరుకు అయిపోయిందన్నా. ఏంట్రా సరుకు అయిపోవడం ఏంట్రా? మీరు తాగడానికి సరిపోతుందిరా. ఆయనకి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్, అది మీకు అనవసరం. సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాలేవు. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకు ఎంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, వెళ్తా, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా, 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు.